హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చెరువు ఉండేది. అందులో ఓ చిట్టి కప్ప వాళ్ళ పేరెంట్స్తో ఉండేది. మన ఈ చిట్టి కప్పకి ఎప్పుడూ ఆ వాటర్లోంచి బయటికి రావాలని, బయట ప్రపంచాన్ని చూడాలని చాలా ఎక్సైటింగ్గా ఉండేది. కానీ దాన్ని ఎక్కువగా బయటికి రానిచ్చేవాళ్ళు కాదు వాళ్ళ పేరెంట్స్. సో ఆ కప్పకి బయట ఇంకా ఏముంటుందో అన్న క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. ఒకరోజు ఆ కప్ప వాళ్ళ మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు. ఇంకా అదే ఛాన్స్ అనుకొని కప్ప వాటర్లోంచి బయటికి చటుక్కుమని దూకేసింది. బయట ఉన్న చెట్లు, పూలు, బర్డ్స్, యానిమల్స్ ఇవన్నింటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ కప్పని దూరంగా ఒక పాము గమనిస్తూ ఉంది. అబ్బా, చూడటానికి ఎంత ముద్దుగా ఉంది ఈ కప్ప. దాన్ని అలా చటుక్కుమని పట్టేసుకొని లటుక్కుమని నోట్లో వేసుకుంటే ఎంత బాగుంటుందో. యమ్మీ యమ్మీ, హ్యాపీ టమ్మీ అనుకుంటూ ఆ పాము కప్పని ఫాలో అవ్వటం స్టార్ట్ చేసింది. మెల్లిగా కప్ప ముందుకి వచ్చి చాలా మంచిగా మాట్లాడి కప్పతో ఫ్రెండ్షిప్ చేసింది. ఆ చిట్టి కప్ప దానికి తెలియదు కదా పాపం. అది కూడా నమ్మేసి ఆ పాముతో ఫ్రెండ్షిప్ చేసింది. ఇదే ఛాన్స్ అనుకున్న ఆ పాము ఆ కప్పని, ఇదంతా ఏం చూసావు, నాతో రా, అసలైన ప్రపంచం నీకు చాలా బాగా చూపిస్తాను అని చెప్పడంతో దాన్ని నమ్మి వెళ్ళింది చిట్టి కప్ప. ఆ పాము ఆ కప్పని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఎవ్వరూ చూడకుండా తినేసేద్దామనుకుంది. కప్పని అమాంతం అలా నోట్లో పెట్టుకోబోతూ ఉండగా ఆకాశంలోంచి జుఫ్ఫమని ఒక ఈగలొచ్చి ఆ కప్పని రెస్క్యూ చేసింది. కాసేపటికి దాన్ని తీసుకెళ్ళి ఒక కొండ మీద కూర్చోబెట్టింది. కాసేపటి వరకు ఏమీ అర్థం కాని కప్ప బిక్కుబిక్కుమంటూ చూసింది. దానికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాలేదు పాపం. ఆ చిట్టి కప్పని కొంచెం కూల్ డౌన్ చేసి విషయం ఏంటో కనుక్కుంది ఈగల్. వాళ్ళ మమ్మీ డాడీ ఇంట్లో లేకపోవడంతో బయటకు వచ్చానని, కానీ ఇప్పుడు తనకి భయంగా ఉందని ఇంటికి వెళ్ళాలని చెప్పింది ఆ కప్ప. మీ ఇల్లు ఎక్కడా అని అడిగింది ఆ ఈగల్. కప్పకి ఎక్కడుందో తెలియదు, చిట్టిది కదా పాపం. కానీ ధైర్యవంతురాలైన మన ఈగల్ కప్పని తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుందో వెతకటానికని వెళ్ళింది. ఎక్కడ చూసినా కనిపించలేదు. అలా వెతుకుతూ ఉండగా ఒక చెట్టు దగ్గర కప్ప వాళ్ళ మమ్మీ కూర్చొని ఏడవటం చూసింది ఆ గద్ద. వెంటనే తీసుకొచ్చి ఆ చిట్టి కప్పని ఏడుస్తున్న వాళ్ళ మమ్మీ డాడీకి ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కప్ప వాళ్ళ మమ్మీ డాడీ. అప్పుడు ఆ చిట్టి కప్ప, ఐమ్ సారీ అమ్మా, నువ్వు చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళాను. ఐమ్ సారీ అమ్మా, నా వల్ల బాధపడ్డావు అని ఏడుస్తూ చెప్పింది ఆ చిట్టి కప్ప. అప్పుడు చిట్టి కప్ప వాళ్ళ మమ్మీ ఇంకా డాడీ నిన్ను వెళ్లకుండా ఆపింది, ఇదిగో ఇలాంటి ఆపదలు ఏవైనా వస్తాయనేమోనమ్మా అని హక్ చేసుకుంది చిట్టి కప్ప వాళ్ళ మమ్మీ. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? పేరెంట్స్ చెప్పిన మాట వినాలి. ఇంకా మనతో మంచిగా మాట్లాడే వాళ్ళంతా మనకి మంచి చేసేవాళ్ళు కాదు. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మకూడదు. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.